స్థానిక సంఘ వాగ్దానం ఏమిటండి? ఈ సంవత్సరందే గుర్తు లేదన్నా పోయిన సంవత్సరం ఎట్లా అడుగుతారంటారా? చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము దేవుని వాక్యంలో నుండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము చివరి వచనం, 20వ వచనము అందరం కలిసి చదువుకుందామండి. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున, పరిశుద్ధమైనటువంటి నామమున భూలోక మోకాలు వంగి రాత్రికాల సమయంలో మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. ఇంతవరకు పాటల్లో మీరు సహాయపడుతూ వచ్చినందుకై స్తోత్రాలు. దయగల దేవ, వాక్య పఠనం నిమిత్తం మీ నామలో చదవబడినటువంటి లేఖన భాగాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరే మా కొరకు విరిచి వడ్డించండి. నా మాక్కర ఎరిగినటువంటి దేవుడు దర్శించి మీ కార్యం జరిగించండి. ఓ దేవా, అట్లు మీ ఇంటిని ప్రేమించి మీ వాక్యం వినాలని, దేవా మీ ముఖ దర్శనం చేసుకోవాలని ఆశ కలిగి రాగలిగినటువంటి ప్రియులందరిని బట్టి స్తోత్రాలు. దేవా, ఇంకా ఎవరైతే మీ ఏర్పాట్లు ఉన్నారో వారిని కూడా మీరు సమకూరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. వాతావరణం కొంచెం అననుకూలంగా ఉంది. దయగల దేవా, మీరే కనికరించండి, మేలుకి జ్ఞాపకం చేసుకోండి. ఈ లైవ్ ద్వారా ఎవరైతే వింటున్నారో చూస్తున్నారో వారిని కూడా మీరు దర్శిస్తూ వారి అక్కర తీరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఎంత గొప్ప దేవుడు తండ్రి, మీరు మమ్మల్ని రక్షించుకొని ప్రేమైన తండ్రి, మీ సంఘంలో సరైన సహవాసంలో మీరు మమ్మల్ని ఉంచినందుకై స్తోత్రాలు. అట్లు మేలుకి జ్ఞాపకం చేసుకోమని మరో పర్యాయం మా మధ్యలో అనారోగ్యంతో వారిని కూడా కనికరించండి, దయ చూపించండి. అట్లు కొంతమంది ప్రభా నీటు కౌన్సిలింగ్ కొరకు ఎదురు చూస్తున్నారు, కొంతమంది పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినారు, వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. మేలుకే జ్ఞాపకం చేసుకోమని వందనాలు చెల్లిస్తూ మెట్టుకు మేము కూడి మీ ఇంట్లో గడుపు సమయం మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతున్నామని ఆ యొక్క దాసుని బలహీనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని, శిలువ సాటును మీరు మరుపరిచి మీ సహాయం అనుగ్రహించమని, విశ్వాసం ద్వారా శత్రుదాని క్రియలు మీ నాలు బంధిస్తూ మీ కనికరాన్ని కోరుకుంటూ బలహీనను మీరు జ్ఞాపకం చేసుకోండి, గొంతుకు ముట్టండి, కావాల్సినటువంటి కృప అనుగ్రహించమని యేసుక్రీస్తునామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి శిష్యులను ప్రేమించి వారికి వాగ్దానం అనుగ్రహిస్తూ వచ్చాడు. ఏమన్నాడండి? చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క వాంఛ ఏమిటంటే, గత దినాల్లో మనం చూస్తూ వచ్చినాం, ఆది కాండం నుంచి ప్రకటనా గ్రంథం వరకు మానవునితో దేవుడు ఉండాలని, దాని కొరకే మానవుని నిర్మించుకొని ఏదైనా తోటలో ఉంచుతూ వచ్చాడు. ఎలాంటి వారికి దేవుడు తోడుగా ఉంటాడో కూడా గత దినాల్లో 2 విషయాలు మనం చూస్తూ వచ్చినాం. అందరికీ తోడుగా ఉండడు కాబట్టి మనందరి ఆశే, మనందరి కోరికే దేవుడు నాతో ఉండాలా, దేవుడు నాతో కలిసి నడచాలా అని మనందరి కోరికే. చూడండి, ఇది కూడా కొన్ని విషయాలు చూసుకొని మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సహజంగా భోంచేసేటప్పుడు మధ్యలో లేపితే బాధ, అలాగే మా ఆశ కూడా. గత దినాల్లో 2 విషయాలు చూస్తూ వచ్చినాం. ఊరికి మీకు పప్పు అన్నమో సాంబార్ అన్నమో పెట్టి ఇంకా లేండి అంటే కొంతమందికి ఎంత తిన్నా రసమన్నం తినంది తృప్తి ఉండదు, కొంతమందికి ఎంత తిన్నా పెరుగన్నం తినంది తృప్తి ఉండదు. అట్లు అంతా పెట్టలేకున్నా సాధ్యమైనంత వరకు సమయ అనుకూలతను బట్టి చూసుకుందాం. చూడండి, దేవుని వాక్యంలో నుండి ఇంకా ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడు. గత దినాల్లో మనం చూస్తూ వచ్చినాం 28వ అధ్యాయం 16వ వచనం. 11 మంది శిష్యులు అనగా
సహవాసాన్ని తెలియజేస్తుంది. వీరు ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉన్నారు. 11 మంది శిష్యులు ఏం చేసినారు? చదవండి, 28వ అధ్యాయము 16వ వచనం. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. ఎలాగ వెళ్తా వచ్చినారండి వీళ్ళు? ఎలాగ వెళ్తా వచ్చినారు? అందరూ కలిసి వెళ్ళినారు. మనమైతే గన సహజంగా ఏం చేస్తాము? నేను సీనియర్, నేను ముందుంటా, మీరంతా నా వెనకలు ఉండండి. ఇంకో అతను అంటాడు, లేదు లేదు లేదు, నేను యేసుప్రభు వారికి ప్రియమైనటువంటి శిష్యుణ్ణి, నేను ముందుంటా, మీరంతా వెనకలు ఉండండి. ఇలాగ మనలో భేదాభిప్రాయాలు ఉంటాయి. అయితే ఇక్కడ రాయబడింది 11 మంది శిష్యులు వెళ్ళిరి. కలిసి ఉండేదాన్ని తెలియజేస్తుంది. కలిసి ఉండాలా, మనల్ని మనం కలిసి ఉండాలా. అదే రీతిగా ప్రభుతో కూడా మనం సహవాసం కలిగి ఉండాలని మనం చూస్తూ వచ్చినాం. సరే, ఈ దినం చూడండి, 16వ వచనం చదవండి. 28వ అధ్యాయం 16వ వచనం. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళి. గలిలయ అంటే అర్థం ఏందండి? గలిలయ అంటే అర్థం ఏంది? గలిలయ అనే పేరుకు 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, గలిలయ సముద్రం కూడా ఉంది. చూడండి, మనం చూస్తే దేవుని వాక్యంలో నుండి యోహాను సువార్త 6వ అధ్యాయము 1వ వచనం అండి. అటు తర్వాత యేసు తిబెరయ సముద్రము అనగా, చాలండి, తిబెరయ సముద్రము అనగా గలిలయ సముద్రము. గలిలయ సముద్రము. గలిలయ అనేది ఏమి తెలియజేస్తుంది దేవుని వాక్యములో? గలిలయ అనే మాట దేవుని వాక్యంలో మనం చూస్తే గుండ్రము అని అర్థం ఇస్తుంది. ఏమిటండి గుండ్రము? మన జీవితంలో ఎక్కడ మనం తిరిగినా చివరికి ఎక్కడికి రావాలండి? చివరికి ఎక్కడికి రావాలా? ప్రభు దగ్గరికి రావాలా. ఆయన దగ్గరికే మనం రావాలా. ఆయనే మన దిక్కు, ఆయనే మన శరణం. ఎన్నెన్నో మన ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, ఎన్నెన్నో మనము ఊహించుకుంటాం, ఎన్నెన్నో మనము కలలు కంటూ ఉంటాం. అయితే దేవుని వాక్యంలో మనం చూస్తే కనుక చివరికి ఎవరయ్యా మన దిక్కు అంటే, ఎవరయ్యా మన శరణము అంటే, ఎవరయ్యా మన ఆశ్రయం అంటే ఆయనే. గుండ్రము అనే దానికి మనము గీసినాము అంటే కనుక దానికి ఆరంభం ఎక్కడో తెలియదు, ముగింపు ఎక్కడో తెలియదు. ఎక్కడైనా ఆరంభించి ఎక్కడైనా ముగించవచ్చు. మెటుకు గలిలయ అనేది ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే కనుక గుండ్రము అనే దానికి జ్ఞాపకం చేస్తుంది. మోషే జీవితంలో మనం చూస్తాం, ఈ గుండ్రము ఏమి మనకు తెలియజేస్తుంది అంటే, నీవు నేను జీరో కావాలా. ఎప్పుడైతే మనము జీరో అవుతామో అప్పుడు ప్రభు మీద మనం ఆధారపడేదానికి, ప్రభు మీద మనం ఆనుకునేదానికి అవకాశం ఉంది. మోషే అంట ఇశ్రాయేల్ ప్రజలను బయటికి తీసుకొచ్చేదానికి ముందు తాను అనుకున్నాడంట. ఏమని? ఆయా రీతులుగా మోషే ఎవరండి? ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు. నేను అధికారాన్ని ఉపయోగించి ఇశ్రాయేల్ ప్రజలను బయటికి తీసుకురావాలా అనుకున్నాడు. అది తన వల్ల కాలే. రెండోది, తన తెలివితేటలు ఉపయోగించి, తన జ్ఞానం ఉపయోగించి ఇశ్రాయేల్ ప్రజలను బయటికి తీసుకురావాలా అనుకున్నాడు. అది కాలే. మూడోది, తాను అనుకున్నాడు తన యొక్క బలాన్ని ఉపయోగించి ఇశ్రాయేల్ ప్రజలను బయటికి తీసుకురావాలా అనుకున్నాడు. ఎప్పుడైతే ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఆ రీతిలో కొట్లాడుతుంటే పోయి నా న్యాయం తీర్చేదానికి పోయినాడు. ఐగుప్తీయుని ఒక్క దెబ్బన కొట్టి ఇసుకలో పాతి పెట్టినాడు. తర్వాత ఇశ్రాయేలు ఆ రీతిలుగా మరుసటి దినము కొట్లాడుకుంటున్నారు. వారి దగ్గర పోయి తాను న్యాయం తీర్చేదానికి పోయినాడు. వాళ్ళు ఏమన్నారండి? ఎవరయ్యా నిన్ను మా మీద తీర్పరిగాను అధికారిగా ఉంచిందని? నిన్న ఐగుప్తిని చంపినట్టు
మమ్మల్ని కూడా చంపుతావా అని. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో భయంతో పారిపోయినాడు. అనగా తన స్వప్రయత్నము అధికారం ద్వారా తాను బయటికి తీసుకురావాలనుకున్నాడు. అయితే ఎన్ని కుదరలే. దేవుడు తీసుకొని పోయి దాదాపు 45 సంవత్సరాలు మోషేను ఖాళీ చేసినాడు. అప్పుడు అంటాడు దేవుడు, ఇప్పుడు నేను పంపిస్తున్నా, ఏమి చేయాలి నువ్వు? ఇశ్రాయేలు ప్రజలు, నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలును ఐగుప్తులోంచి బయటికి తీసుకురావాలా. అప్పుడు ఏమంటాడు మోషే, అయ్యా నా వల్ల కాదు, నేను నత్తివాన్ని, నువ్వు ఎవరిని పంపించాలనుకున్నావో వారిని పంపి, నా వల్ల కాదు. అయితే దేవుడు అన్నాడు, లేదు నువ్వే పోయి ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకురావాలా. అనగా ఈ గలిలయ అనేది ఏమి తెలియజేస్తుంది అంటే గుండ్రము. ప్రియమైనటువంటి సోదరుడా, నా జీవితంలో, మన జీవితంలో ఎప్పుడైతే మనము జీరోలు అయిపోతామో, ఎప్పుడైతే మనము శూన్యం అయిపోతామో అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. మన బలం ఉన్నంత వరకు, మన శక్తి ఉన్నంత వరకు, మన ఆలోచనలు ఉన్నంత వరకు, మన ప్లాన్లు ఉన్నంత వరకు దేవుడు కార్యం చేయడు. ఇక్కడ ఎవరికి వాగ్దానం ఇస్తూ వచ్చినాడంటే, ఎవరైతే గలిలయ కొండకు వెళ్ళినారో, ఎవరైతే వారు జీరో అయిపోయినారో అలాంటి వారికి ఈ వాగ్దానం ఇస్తూ వచ్చినాడు. దేవుని వాక్యంలో మనం చూస్తాం. అపోస్తులైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం అండి. అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, చివరకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి. ఇక్కడ అంటున్నాడు అపోస్తులైన పౌలు, తుదకు చివరికి ఎలా ఉండాలంట? ప్రభు యొక్క మహాశక్తిని బట్టి. అనగా మీ ఆలోచనలు, మీ తలంపులు ఎన్నెన్నో ఆలోచిస్తూ వచ్చినారు, ఎన్నెన్నో కలలు కంటూ వచ్చినారు, ఎన్నెన్నో ఊహించుకుంటూ వచ్చినారు. అవన్నీ ఇప్పుడు ఏమి కావాలా? జీరో కావాలా. అందుకే అంటున్నాడు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి. నేను ఆ జీవితంలో జ్ఞాపకం చేసుకో, చివరికి దేవుడే మనకు ఆధారం, దేవుని ఇల్లే మనకు దిక్కు, దేవుని సన్నిధే మనకు శరణం, దేవుని దాసులే మనకు ఆధారం. దేవుని వాక్యంలో యూదాపత్రిక 11వ వచనం అండి. యూదాపత్రిక 11వ వచనం ఏమన్నా? అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానం పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలు ఆత్రముగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? 3 వ్యక్తులు మనకు కనబడుతున్నారు. ఈ 3 ఏమి నష్టపోయినారు? 3 గురించి యూదా ఎక్కడో పాత నిబంధనలో జరిగినటువంటి సన్నివేశాన్ని తిరిగి తాను ఎత్తి రాస్తున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యో వారికి శ్రమ. ఎవరయ్యా వారు అంటే, వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానం పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆత్రముగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్లు తిరస్కారం చేసిరి. ఏమి జరిగింది వీరి 3 జీవితంలో? 3 వ్యక్తులు ఇక్కడ యూదా జ్ఞాపకం చేస్తున్నాడు. వారి 3 జీవితంలో ఏమి జరిగింది? కయ్యూను ఎక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయినాడండి? ఎక్కడ ఉండాల్సినటువంటి కయ్యూను, ఎవరితో ఉండాల్సినటువంటి కయ్యూను ఎక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయినాడు? 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయము 10వ వచనం అండి. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? క్షమించండి, 16వ వచనం అండి. ఆదికాండము 4వ అధ్యాయం 16వ వచనం. ఏమన్నా? అప్పుడు కయ్యూను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి
చాలండి. కయ్యూను ఏం చేసినాడండి? దేవుని సన్నిధిలో నుండి బయటికి వెళ్ళిపోయినాడు. తిరిగి దేవుని వాక్యంలో మనం చూస్తే గన ఎక్కడే కానీ తిరిగి అతను సమకూర్చబడినట్లు ఎక్కడా మనకు ఆనవాళ్ళు కనపడవు. దేవుని సన్నిధిలో ఉండాల్సినటువంటి కయ్యూను దేవుని సన్నిధిలో నుండి బయటికి వెళ్ళిపోయినాడు. ఆదికాండం నుంచి మనం చూస్తే గన ప్రకటన గ్రంథం వరకు ఏమన్నా సమకూర్చబడినాడా, ఏమన్నా తిరిగి వచ్చినాడా? దేవుని వాక్యంలో అలాగే వెళ్ళిపోయినటువంటి వారు తిరిగి రాలే. నీవు నేను దేవుని సన్నిధిలో ఉంటున్నామా? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. నీకు నాకు ఆయన సన్నిధే దిక్కు, ఆయన సన్నిధే శరణం. బయట ఎక్కడ ఆధారం లేదు. అది మొదటిది కయ్యూను. తర్వాత ఎవరండి? బిలాము. బిలాము చేసిన తప్పేమిటి? బిలాము చేసినటువంటి తప్పేమిటి? బాలాకు రాజు వచ్చి ఇశ్రాయేల్ ప్రజలను శపించాలా అని చెప్పి పిలువ నంపినాడు. బిలాము ఏం చేసినాడండి? ప్రార్థన చేసినాడు, ప్రభువా నేను పోవాలనా వద్దా? సంఖ్యాకాండము 22వ అధ్యాయం. నేను పోవాలనా వద్దా అని ప్రార్థన చేసినాడు. దేవుడు ఏమన్నాడండి? వెళ్ళొద్దు అన్నాడు. వారు ఆశీర్వదింపబడినటువంటి ప్రజలు, వారిని శపించడానికి లేదు, నువ్వు వెళ్ళొద్దు అన్నాడు. ఏం చేసినాడు? చివరికి పోతా వచ్చినాడు. ఎవరి మీద తిరుగుబాటు చేసినాడండి? ఒకవేళ మీరు అనొచ్చు, తిరిగి దేవుడు పొమ్మన్నాడు కదా అని మీరు అనొచ్చు. దేవుని విసిగిస్తూ వచ్చినాడు. ఒకసారి వద్దన్నాడు, 2 సార్లు వద్దన్నాడు, 3 సార్లు వద్దన్నాడు. అందరితో ఏమి చేయాలా? ఆగిపోవాలా. ఆ యొక్క ఆలోచన మానుకోవాలా. అయితే ఆ పని చేయలే. ఏదో రీతిగా ఉదాహరణ, మన పిల్లలు ఏదైనా వద్దురా అంటే గన వాళ్ళు సతాయిస్తూ ఉంటారు. ఇంకేం చేస్తాము? పో, నీ సావు నువ్వు సావు పో, నీ తిప్పలు నువ్వు పడిపో అని చెప్పి పంపిస్తాం. ఇక్కడ దేవునికి కయ్యూని జీవితంలో మనం చూస్తే దేవుని సన్నిధిలో ఉండాల్సినటువంటి కయ్యూను దేవుని సన్నిధిలో నుండి వెళ్ళిపోయినాడు. ఇక్కడ బిలాము జీవితంలో మనం చూస్తే దేవునితో ఉండాల్సినటువంటి బిలాము దేవుని యొద్ద నుండి దూరం అయిపోయినాడు. తర్వాత ఎవరండి? 3వ వ్యక్తి కోరావు. కోరావు చేసిన తప్పేమిటి? సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో మనం చూస్తే కన్నా ఏం చేసినాడండి? చూడండి దేవుని వాక్యంలో ఉండి సంఖ్యాకాండము 16వ అధ్యాయము మొదటి 2 వచనాలండి. మోషేకు ఎదురుగా లేచి ఏం చేసినాడండి? మోషేకు ఎదురుగా లేస్తూ వచ్చినారు. ఏమి? నువ్వు ఒక్కనివేనా పరిశుద్ధుడు? నీకు ఒక్కంతేనా దేవుడు మాట్లాడేది? ఇక్కడ అందరూ ఎవరంటండి? అందరూ పరిశుద్ధులే అని చెప్పి మోషేకు ఎదురుగా లేస్తూ వచ్చినాడు. మన జీవితంలో అదే ముందుగా జ్ఞాపకం చేసుకున్న ఈ 3 విషయాలు మనము జ్ఞాపకం ఉంచుకోవాలా. చివరికి ఎవరయ్యా మనకు దిక్కు అంటే చెప్పండి. మొట్టమొదటిది దేవుడే మనకు దిక్కు. రెండోది దేవుని సన్నిధే మనకు ఆశ్రయం, ఇంకా వేరే దిక్కు లేదు. మూడోది దేవుని దాసులే మనకు శరణం. ఈ 3 విషయాల్లో చూస్తే కన 3 రకాలైనటువంటి తప్పిదము. కయ్యూని జీవితంలో చూస్తే దేవుని సన్నిధిలో నుండి బయటికి వెళ్ళిపోయినాడు. బిలాము జీవితంలో మనం చూస్తే దేవుని యొద్ద నుండి దూరం అయిపోయినాడు. కోరాహు జీవితంలో మనం చూస్తే కన మోషే దేవుని సేవకుడు, దేవుని దాసుని పైన వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చినాడు. ఎంత నష్టపోయినారండి వాళ్ళు. అందుకే ఆ మాట జ్ఞాపకం చేసుకొని యూదా అంటున్నాడు, యూదా పత్రిక 11వ వచనంలో, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆత్రముగా పరిగెత్తిరి,
కోరావు చేసినట్లు తిరస్కారం చేసి నశించిరి. ప్రియమైనటువంటి సోదరి సోదరుడా, చివరికి మనము జీరో కావాలా? ప్రభు పైన పూర్తిగా ఆధారపడాలి. ఎప్పుడైతే ప్రభు పైన పూర్తిగా ఆధారపడతామో దేవుడు అప్పుడు మన జీవితంలో ఏ వాగ్దానం నెరవేరుస్తాడు. గలిలయ గుండ్రము వారి జీవితంలో అదే జ్ఞాపకం చేస్తున్నారు. వారు జీరో అయిపోయినారు, అందుకు దేవుడు వారికి వాగ్దానం ఇస్తున్నాడు. అది మొదటిది. రెండోది చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనమండి. 11 మంది శిష్యులు ఎక్కడికి వెళ్ళినారండి? 11 మంది శిష్యులు ఎక్కడికి వెళ్ళినారు? అది చెప్పేసుకున్నాం, గలిలయ కొండ అని. ఇంకెక్కడికి పోయినారు? తమకు నిర్ణయించినటువంటి ప్రదేశం. ఎక్కడికి పోయినారండి? తమకు నిర్ణయించినటువంటి స్థలము. మనం ఏ స్థలములో ఉన్నాం? దేవుడు నిర్ణయించినటువంటి స్థలమేనా? దేవుడు ఉంచినటువంటి స్థలమేనా? దేవుడు పెట్టినటువంటి స్థలమేనా? చెప్పగలమా? ఇది దేవుడు నిర్ణయించినటువంటి స్థలము, దేవుడు ఉంచినటువంటి స్థలము. లేదు, నువ్వు ఉన్నటువంటి స్థానం నీకు అనుమానం ఉంటే ప్రభుని అడుగు. ప్రభా, ఇది నువ్వు ఉంచినటువంటి స్థలమేనా? ప్రభా, నువ్వు ఆజ్ఞాపించిన స్థలంలో నేనున్నానా? లేదు అంటే నీకు నష్టము, ఇతరులకు నష్టము. తద్వారా గొప్ప నష్టం మనం ఎదుర్కోవాలా. ఇక్కడ అయితే శిష్యుల గురించి రాయబడింది. చదవన్న 16వ వచనం మళ్ళా. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన, అది తమకు నిర్ణయించిన స్థలము, తమకు నిర్ణయించినటువంటి స్థలము. ఏ స్థలంలో నువ్వు ఉన్నావో, ఏ ప్రదేశంలో నువ్వు ఉన్నావో, ప్రభా ఈ స్థలంలో నువ్వు ఉంచినావు. మనం అనుకోవచ్చు ఇది దేవుడు ఇచ్చినాడు, ఇది దేవుడు పెట్టినాడు, దేవుడు ఇచ్చినాడు. అయితే దేవుడు చెప్పాలా. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనమండి. నీవు పోయి పండుకొనుము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడలా యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పమని సమూయేలుతో అనగా, సమూయేలు పోయి ఎక్కడ పండుకున్నాడండి? తన స్థలము, తన స్థలము. అందుకనే దేవుడు అక్కడ మాట్లాడుతూ వచ్చినాడు. అందుకనే దేవుడు తనకు ప్రత్యక్షమైతే వచ్చినాడు. సమూయేలు 3వ అధ్యాయం 1వ వచనాల్లో మనం చూస్తాం. ఆ దినాల్లో దేవుని ప్రత్యక్షత, దేవుని వాక్కు అరుదుగా ప్రత్యక్షమైతే వచ్చింది. అయితే సమూయేలు యొక్క స్థితిని దేవుడు చూస్తూ వచ్చినాడు. అందుకనే దేవుడు తనకు ప్రత్యక్షమైతే వచ్చినాడు. 5-6 వచనాల్లో మనం చూస్తాం, 2 పర్యాయాలు దేవుడు పిలుస్తూ వచ్చినాడు సమూయేలును. ఏలి దగ్గరికి పోయినాడు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. ఏలి దగ్గరకు అతడు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చి ఉన్నానను. అతడు, నేను పిలవలేదు. చూడండి, నేను పిలవలే, పోయి పండుకోమని చెప్పగా అతడు పోయి పండుకున్నాడు. 6వ వచనం అండి. రెండోసారి మళ్ళా పిలుస్తూ వచ్చినాడు. రెండోసారి పిలిస్తే మళ్ళీ ఏలి దగ్గరికి పోయినాడు. అయ్యా, నువ్వు నన్ను పిలిచినావు. అప్పుడు మళ్ళా ఏలి అన్నాడు, లేదు లేదు, నేను పిలవలే, నువ్వు పోయి పండుకోపో. మనమైతే ఏం చేస్తాము? అందుబాటులో ఉందాంలే, పిలిస్తే కన్నా పలికేదానికి ఉంటుంది, ఎక్కడో చోట కదా, ఇంత మందిరం ఉంది, ఎక్కడ పండుకుంటే ఏం అబ్జెక్షన్ లేదు. కాదు కాదు కాదు, తన స్థలము గుర్తెరిగినాడు, తన స్థలము గుర్తెరిగినాడు. ఈ రాత్రికాల సమయంలో ఏ వాగ్దానం నువ్వు స్వతంత్రించుకోవాలంటే, ఏ వాగ్దానము సంఘ పక్షాన మన పక్షాన నెరవేర్చబడాలంటే మన స్థలం ఏది,
మన స్థానం ఏది? ఎక్కడ ఉన్నాము? మనం ఉండొచ్చు, దేవుడు మాట్లాడుతున్నాడా? ఈ సమయాలు 1 గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో తిరిగి తన దేవుని స్వరం వింటా వచ్చినాడు. అప్పుడు ఏలీకి అర్థమైంది, లేదు లేదు, నువ్వు పండుకో, పోయి పండుకో, ఎవరైనా నిన్ను పిలిస్తే గన నీ దాసుడు ఆలకించుతున్నాడు, ఆజ్ఞిమ్ము. దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. సమయాలు దేవుని స్వరం వింటా వచ్చినాడు. ఈ దినము నీవు నేను దేవుని స్వరం వినలేకపోతున్నాం, దేవుని వాక్కు వినలేకపోతున్నాం, దేవుడు ప్రత్యక్షం కాలేకపోతున్నాడు. ఏమి కారణం అంటే మనము ఉండాల్సినటువంటి స్థానంలో మనము లేము. మనకు తెలుసు మనం ఏ స్థానంలో ఉండాలా, మన స్థానం ఏది మనం గుర్తెరుగుదము. ఎన్ని పర్యాయాలు మన కాని స్థలంలో మనం ఉంటా వచ్చినాం. తద్వారా మన జీవితంలో ఎంత నష్టము. ఉదాహరణకు ఒక ఫ్యాన్ రిపేర్ వచ్చింది, బేరింగ్ పోయింది అంటే కనుక ఆ బేరింగులకు కొన్ని నెంబర్లు ఉంటాయి. 2200 6200 కొన్ని నెంబర్లు ఉంటాయి. ఒక్క నెంబర్ మారిందిలే ఏమి కాదని వేసినామనుకో సెట్ కాదు. ఒక ఫ్యానుకి అంత క్రమం ఉంటే ప్రియమైనటువంటి సోదరి సోదరుడా, నీ నా జీవితంలో ఎంత క్రమముగా ఉండాలా? నిజమైనటువంటి దేవుని అంగీకరించినాం. చూడండి, సౌలు జీవితంలో మనం చూస్తే తాను ఎంత నష్టపోతా వచ్చినాడు. సమూయేలు 1 గ్రంథము 13వ అధ్యాయము, సమూయేలు 1 గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనం నుండి అండి. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలుకు రాకపోవటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవటను చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. దహన బలి అర్పించి చాలించిన వెంటనే బలి ఎవరు అర్పించాలండి? బలి ఎవరు అర్పించాలా? అయితే సమయంలో ఒక శ్రేష్టమైనటువంటి మంచి గుణం ఉంది, ఒక మంచి లక్షణం ఉంది. ఏమన్నాడండి? సమయంలో వచ్చి అడుగుతానే చదవండి. సౌలు అతనిని కలుసుకొని అతనిని వందనం చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమిటి అని అడిగాను. అప్పుడు ఏం చెప్పాలండి? ఏమయ్యా నువ్వు చేసిన పని ఏమంటే ఏం చెప్పాలా? సహజంగా మనమైతే ఏం చెప్తాం? ఏమి సమూయేలు తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావే? బలి అర్పించిన దేవునికే కదా నేను బలి అర్పించింది, ఏం తప్పేం చేసినాను? ఎన్నో మనం మాట్లాడతాం. అయితే సౌలు ఏమన్నాడు చూడండి, 12వ వచనము. ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా ఎంతట నేను సాహసించి దహన బలి అర్పించి తిని. అందుకు సమూయేలు ఏమంటున్నాడు? అయితే 12వ వచనంలో ఈ పని నేను చేయాల్సింది కాదు, సాహసించి అర్పించినాను. ఎంత మంచి మాట! వాస్తవమే. ఎన్ని పర్యాలు నీ జీవితంలో సాహసించి నీది కాని పని నువ్వు చేస్తూ వచ్చినావు. హృదయంలో నెమ్మది లేదు, హృదయంలో శాంతి లేదు, కుటుంబంలో నెమ్మది లేదు, కుటుంబంలో కలవరంతో సాగిపోతున్నావు. కారణం ఒకటే, నీ అంతకు నీవు సాహసించి చేస్తున్నావు. ఇది దేవుని ద్వారా చెప్పబడినటువంటి పని, ఇది దేవుని ద్వారా ఆజ్ఞాపించబడినటువంటి పరిచర్య, ఇది దేవుడు సెలవిచ్చినటువంటి మాట. చెప్పగలవా? సౌలు అంటున్నాడు, నా అంతటుకు నేను సాహసించి చేసినాను. ఇది చేయకూడదు. అయితే ఎట్లా చేసినానండి? సాహసించి చేసిన. ఎన్ని పర్యాలు మనం సాహసించి చేస్తూ వస్తున్నాం?
మన పని కాదు, మన స్థలం కాదు, మన తలాంతు కాదు, మన పరిచర్య కాదు. ఎన్ని పర్యాలు సాహసిస్తూ వచ్చినావు. రాత్రి అయినా ప్రభుతో సరి చేసుకో, క్షేమం పొందుతావు. సౌలు ఒప్పుకున్నట్లు ఒప్పుకో, మేలుంది. తర్వాత సమూయేలు ఏమన్నాడండి? 13వ వచనం, అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక ఏం పని చేసినాడంట అండి? అవివేకపు పని. అవివేకపు పని, వివేక పని కాదు. ఏం పని అంట? అవివేక పని. ఎన్ని పర్యాలు మనం కూడా అలాగ చేస్తూ వచ్చినాం. ఈ రాత్రి అయినా చెప్పగలవా? ఎవరికైనా వాగ్దానం అంటే, ఎవరైతే దేవుడు తమకు నిర్ణయించినటువంటి స్థలము, దేవుడు వారికి నిర్ణయిస్తూ వచ్చినాడు స్థలము, దేవుడు వారికి ఆజ్ఞాపిస్తూ వచ్చినాడు స్థలము, ఆ స్థలంకు వాళ్ళు వచ్చిన తర్వాత దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దినవృత్తాంతములో 2వ గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనం నుండి అండి. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసున గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి, చూడండి ఎంత భయంకరమైన మాట, తన దేవుడైన యెహోవా మీద ఏం చేసినాడండి? ద్రోహం చేసినాడు. ఏంది తాను చేసినటువంటి ద్రోహము? 80 మంది అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, చూడండి, యెహోవా ధూపం వేయుట, ధూపం వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే కానీ నీ పని కాదు. వాళ్ళు చెప్పినారు. అయినప్పటికీ సౌలు, క్షమించండి, ఉజ్జియా ఏం చేసినాడండి? విన్నాడా? వినలేదా? వినలే. ఏం చేసినాడు? రౌద్రుడే. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి. తన పని కాదది, తన పరిచర్య కాదది, తన స్థలమే కాదది. యాజకుల మీద రౌద్రం చూపుతూ వచ్చినాడు. ఎంత నష్టపోయినాడండి? ఎంత నష్టము! సమూయేలు జీవితంలో మనం చూస్తే తన స్థలంలో పోయి పండుకున్నాడు. శిష్యుల జీవితంలో మనం చూస్తే తమకు నిర్ణయించినటువంటి స్థలంలోకి వాళ్ళు వెళ్ళినారు. దేవుడు వారిని కలుసుకొని వాగ్దానం చేస్తూ వచ్చినాడు. సమూయేలు జీవితంలో మనం చూస్తే దేవుని వాక్కు ప్రత్యక్షమైతే వచ్చింది. ఎంత ధన్యత నిజంగా! ఒక పర్యాయం కాదు, 2 పర్యాలు కాదు, 3 పర్యాలు దేవుడు తనను దర్శిస్తూ వచ్చినాడు. 3 పర్యాలు దేవుడు అతను పిలుస్తూ వచ్చినాడు. మనకు ఒక్క పర్యాయమన్న దేవుడు మాట్లాడినాడా? ఒక్క మారన దేవుడు పిలిచినాడా? సమూయేలు అర్థం కాలే, ఏలి దగ్గరికి వెళ్తా వచ్చినాడు. అయ్యా నువ్వేమైనా పిలిచినావా? లేదు నేను పిలవలే. తన స్థలంలో ఉన్నాడు. గొప్ప ప్రత్యక్షత తాను చూస్తూ వచ్చినాడు. సౌలు జీవితంలో తన పని కాదు, తన స్థలం కాదు అది. ఎంత నష్టపోయినాడు! ఉజ్జియా జీవితంలో మనం చూస్తాం, అది తన పని కాదు, తన స్థలం కాదు అది. సౌలు జీవితంలో మనం చూస్తే ఎవరు హెచ్చరించేవారు లేరు. ఉజ్జియా జీవితంలో మనం చూస్తే కనుక హెచ్చరించేవారు ఉన్నారు. హెచ్చరించినప్పటికీ ఏం చేసినాడండి? ఏం చేసినాడు? వారి మీద రౌద్రం చూపుతూ వచ్చినాడు, వారి మీద కోప్పడుతూ వచ్చినాడు. ఎంత నష్టము! సౌలు జీవితంలో మనం చూస్తే రాజ్యం పోగొట్టుకున్నాడు, ప్రాణం పోగొట్టుకున్నాడు. అయితే ఉజ్జియా జీవితంలో ఉజ్జియాను అక్కడ హెచ్చరించే వాళ్ళు ఉన్నారు. ఉజ్జియాని హెచ్చరించినారు కాబట్టి ఉజ్జియా జీవితంలో ఏం కలిగిందండి? చదవండి.
యాజకులు చూచుండగానే అతని నొసట కుష్ఠరోగము పుట్టాను. ఎంత భయంకరం అండి! ఎన్ని దినాలు ఉండిందండి కుష్ఠరోగము? ఎన్ని దినాలు ఉండింది? అతడు బ్రతికినన్ని దినాలు. ఇప్పుడు ఎక్కడికి పోయేదానికి లేదు. లేవ్యకాండంలో మనం చూస్తాం, కుష్ఠరోగి వచ్చినటువంటి వ్యక్తి ఎక్కడ ఉండాలా? దేవుని మందిరమే కాదు, ఎక్కడికి తీసుకొని పోయినాడు దేవుడు? ఒకవేళ ఆ దినము యాజకులు చెప్పిన మాట వినింటే ఎక్కడికి? పాలెంలోకి వచ్చేటోడు, మందిరం బయటకు వచ్చేటోడు, మందిరంకు వెలుపల ఉండేటువంటి వాడు. అయితే వారిని ఎదిరిస్తూ వచ్చినాడు, ధూపం వేస్తూ వచ్చినాడు. ఇప్పుడు దేవుడు ఎక్కడికి తీసుకుపోయినాడండి? ఎక్కడికి తీసుకొని పోయినాడు? మందిరం బయటికి కూడా కాదు, పాలెం వెలుపలికి. పాలెం వెలుపలికి ఎన్ని దినాలు? 20 చూడండి, 23వ వచనమండి. ఉజియా తన పితరులతో కూడా నిద్రించెను. ఎట్లా నిద్రించినాడండి? అతడు కుష్ఠరోగి. 21వ వచనమండి. రాజైన ఉజియా తన మరణ దినం వరకు కుష్ఠరోగి అయి ఉండెను. కుష్ఠరోగి అయి యెహోవా మందిరంలోనికి పోతూ వస్తూ ఉండినందా? ఏం రాయబడిందండి? యెహోవా మందిరంలోకేగా ఏం లేదంట, అలో లేదు, పర్మిషన్ లేదు. దేవుని వాక్యంలో ఒక మాట మనం చూస్తాం, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం అనుకుంటా. చూడండి, చదవండి. సమూయేలు, నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చినను, ఇప్పుడది నా మనస్సునకు కేవలం ప్రతికూలమాయనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. జాగ్రత్తగా గమనించండి. కావున యెహోవా ఆజ్ఞ ఏదనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరచదును, నన్ను తృణీకరించువారు ఏం నందుతారంటండి? తృణీకారం పొందుదురు. ఉజియా జీవితంలో అదే చూస్తున్నాం. తాను బ్రతికిన దినములన్నిటను నో ఎంట్రీ. ఎక్కడికి? మందిరంలోకి, దేవునింటిలేకే కాదు. లేవ్యకాండంలో మనం చూస్తే కన్నా పాలెములో కూడా ఉండేదానికి ప్రత్యేకంగా ఊరు బయట. ఈ పరిస్థితి మనకు రాకముందే, ప్రియమైనటువంటి సోదరి సోదరుడు, ఈ స్థితి మనం వెళ్ళకముందే దేవుని నిర్ణయించినటువంటి స్థలంలోకి రా. దేవుడు చెప్పినటువంటి స్థలంలో ఉండు. ప్రభువు ఆజ్ఞాపించినటువంటి పరిచర్యలో ఉండు. అది నీ జీవితంలో క్షేమము. నీకు మాత్రమే కాదు, నీ కుటుంబానికి క్షేమము. నీ కుటుంబానికి మాత్రమే కాదు, ఇతరులకు కూడా నువ్వు మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఇతరులకు ఆశీర్వాదం కలిగించేటువంటి వారం అవుతాం. సమూయేలు జీవితంలో మనం చూస్తున్నాం, తన స్థలమందు పండుకున్నాడు. తాను దేవుని మాట విన్నాడు కనుకనే ఈ దినం వరకు తన గ్రంథం మనం చదువుతున్నాం, తన మాట మనం వింటున్నాం. తన ద్వారా దేవుడు మనల్ని సరి చేస్తున్నాడు. సమూయేలు ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. సమూయేలు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తన స్థలంలో పండుకునేను. తమకు నిర్ణయించినటువంటి స్థలం. 5-6 వచనాలు చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 5-6 వచనాలండి. క్షమించండి, 6-7 వచనాలు. ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టే తాను లేచి ఉన్నాడు. ప్రభువు పండుకొనిన స్థలము చూచి 7వ వచనంలో త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు తెలియజేయుడి, ఆయన గలిలయలోని మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. 10వ వచనమండి. యేసు
భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెనని జాగ్రత్త గమనించండి. తమకు ఆజ్ఞాపించిన స్థలము. ఎక్కడ ఆజ్ఞాపించాలంటే పై వచనాలు చెప్తా వచ్చినాడు. 10వ వచనంలో యేసు ప్రభువారు అంటున్నాడు, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెనని వారక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడనను. దేవుడు చెప్తా వచ్చినాడు, గలిలయకు పోండి, అక్కడ నన్ను చూస్తారు, అక్కడ నన్ను చూస్తారు. వీళ్ళంతా గలిలయకు వస్తూ వచ్చినారు. రెండోది, మొట్టమొదటిది గలిలయ ఏమి జ్ఞాపకం చేస్తుంది అంటే గుండ్రము. రెండోది గలిలయ ఏమి తెలియజేస్తుంది, ఏమి బోధిస్తుంది అంటే దేవుడు ఆజ్ఞాపించినటువంటి స్థలము, దేవుడు సెలవిచ్చినటువంటి స్థలము. అది రెండోది. మూడో చూడండి, దేవుని వాక్యంలో నుండి మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనం అండి. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన ఎక్కడికి పోయినారంట అండి? కొండకు వెళ్ళిరి. కొండకు వెళ్ళిరి. ఏం తెలియజేస్తుంది కొండ? ఆత్మీయంగా ఉన్నతమైన స్థానము, ఆత్మీయంగా ఎదుగుదల, ఆత్మీయంగా ఫలవంతాన్ని తెలియజేస్తుంది. కొండకు వెళ్ళిరి, కొండకు వెళ్ళిరి. నా జీవితంలో ఆత్మీయంగా ఎక్కడ ఉన్నాం మనము? ఫలవంతమైనటువంటి స్థితిలో ఉన్నామా? ఎదిగేటువంటి స్థితిలో ఉన్నామా? ఎప్పుడైతే ఎదుగుతామో, ఫలవంతులం అవుతామో అప్పుడే ఈ వాగ్దానం మనకు. లేదంటే ఊరికి తీసుకొని తైలించుకోవాల్సిందే, రోజు చూసుకుంటూ ఉండాల్సిందే. వాళ్ళు కొండకు వెళ్ళినారు, కొండకు వెళ్ళినారు. కీర్తన 61:2 వచనమండి. కీర్తన 61:2. నా ప్రాణము తల్లడిల్లగా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఆశీర్వాదాన్ని తెలియజేస్తుంది, ఆత్మీయంగా ఉన్నతమైన స్థానాన్ని తెలియజేస్తుంది. భక్తుడు అంటున్నాడు, అయ్యా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించుము, నన్ను ఎక్కించుము. మనం కూడా వాచ్నెట్ సర్వీస్లో తీర్మానం చేసుకుంటాం, వాగ్దానం తీసుకుంటాం. ఎట్లా ఉండాలని? అబ్బా ఈ సంవత్సరం అంతా ఎట్లున్నా, ఈ సంవత్సరము ఇంక ఇట్లా ఉండకూడదు. నూతన సంవత్సరంలో ఎట్లుండాలని? నేను నూతనంగా ఉండాలా, నూతనంగా ఉండాలా. మళ్ళీ అయిపోయి నూతన సంవత్సరం వచ్చింది, 2 రోజులు అయింది, 4 రోజులు అయింది, వారం అయిపోయింది, 10 రోజులు అయిపోయింది. మళ్ళీ ఏ స్థితిలో పోయినామండి మనము? ఏ స్థితిలో పోయినాం? మళ్ళా పాత స్థితిలోకే పోయినాం. ఆత్మీయంగా తీర్మానం చేసుకుంటాం ఎదగాలని. ఏమనుకుంటాం? ఈ సంవత్సరం సరితో మందిరానికి పోలే, ఇంక రేపు నుంచి ఎట్లా రావాలా మందిరానికి? అందరికంటే ముందు రావాలా, సమయానికి రావాలా. 2 వారాలు వస్తాం, 3 వారాలు వస్తాం, 4వ వారం వచ్చేలకు ఒక 10 నిమిషాలు లేటు, 5వ వారం వచ్చేలకు పాటలు పాడుతున్నారు, 6వ వారం అయిపోయేలకు పాటలు అయిపోయాయి, మళ్ళీ వారం అయిపోయేలకు ఆరాధన వర్తమానం కూడా అయిపోయాయి. అది కాదు, ఆత్మీయమైనటువంటి స్థానంలో ఎదుగుదలను జ్ఞాపకం చేస్తుంది. చిన్నపిల్లలు అవి కొన్ని ఆ రీతిలో ఆడుకుంటూ ఉంటారు. ఒక పటం పెట్టుకొని దానిపైన కొన్ని బొమ్మలు ఉంటాయి. ఒక సైడు నిచ్చెన ఎక్కేది, ఒక సైడు ఏముంటుందండి? పాము మింగేది. ఆమెను వాళ్ళు ఆడుతూ ఉంటారు. ఆడుతూ అంటే ఆ నిచ్చెన దగ్గరికి పోయేలకు పైకి ఎక్కిపోతారు. తర్వాత ఆ ఫామ్ దగ్గరికి వచ్చేలకు అది మింగితే ఎక్కడికి రావాలా? ఎక్కడో కింద. మళ్ళా మనము నిచ్చెనలు ఎక్కింది తక్కువ. ఎన్నిసార్లు మింగుతూ వచ్చినాడు శత్రువు మనల్ని? ఎక్కడో ఉండాల్సినటువంటి మనము వాడు మింగి ఎక్కడేసినాడు? ఎక్కడో అడుగునేసేసినాడు. అనుకుంటున్నాం పోతున్నానులే పైకి, పోతున్నానులే పైకి, పోతున్నానులే పైకి అనుకుంటున్నాం. అయితే కింద ఉన్నటువంటి సంగతి జ్ఞాపకం చేసుకోవడంలే. అరే వీడు మింగినాడే, ఎక్కడ తెచ్చి నన్ను వేసినాడు, ఇది ఈ స్థానం కాదేనన్నది
ఎక్కడ ఉండాలా నేను? లూకా సువార్త 22 అధ్యాయము, లూకా సువార్త 22 అధ్యాయం 39 వచనమండి. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా. చాలండి, ఇక్కడ యేసు ప్రభువారు కొండకు వెళ్ళే అనుభవం ఉంది. తన వాడుక చొప్పున మార్కు సువార్త 1 అధ్యాయము 35 వచనమండి. ఆయన పెందల కాడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఇంకా చాలా చీకటి ఉండగానే. యేసు ప్రభువారికి అలవాటు ఏంది? కొండ ఎక్కిపోయేది. అరణ్యము ఏం తెలియజేస్తుంది? ఏకాంత ప్రార్థన జ్ఞాపకం చేస్తుంది. ఆత్మీయ జీవితంలో ఎదుగుదలను జ్ఞాపకం చేస్తుంది. ఎక్కడ ఉన్నాం మనము? ఆత్మీయంగా ఎదిగినామా? ఆత్మీయంగా ఫలించినామా? లూకా సువార్త 21 అధ్యాయం 37 వచనమండి. ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయంలో బోధించుచు. రాత్రి వేళ ఎక్కడికి పోతా వచ్చినారండి? ఒలీవ కొండకు. యేసు ప్రభువారు మాదిరి ఉంచిపోయినాడు మనకు. ఎదుగుతున్నామా ఆత్మీయ స్థానములో? ఎన్ని దినాలైంది రక్షింపబడి? ఎన్నాళ్ళైంది ప్రభువుని అంగీకరించి? ఎన్నాళ్ళైంది ఈ శ్వాసలం అని చెప్పుకుంటా? ఎన్నాళ్ళైంది దేవునింటికి రాబట్టి? ఆత్మీయంగా ఎదుగుతున్నామా? మన డ్యూటీలో ఆయా రీతులుగా ప్రమోషన్లు రాలేదంటే ఎంత పాకులాడతామండి. ఆయా రీతిలుగా కొంత గవర్నమెంట్ నుంచి అమౌంట్ రావాలంటే ఎంత కొట్లాడతాం. ఆ అమౌంట్ రావాలా, ఈ అమౌంట్ రావాలా, మాకు ఇది చేయాలా, అది చేయాలా, రాలేదు, ఎంత నష్టము. ఆత్మీయ జీవితంలో ఏ దినమన్నా ఒక్క దినం ఆలోచన చేసినావా? ప్రభువా నేను ఎప్పుడు రక్షింపబడినా, ఎక్కడ ఉండాలా, ఏ స్థానంలో ఉండాలా, ఏ స్థానంలో ఉందా? నాకంటే వెనకల రక్షింపబడినటువంటి వారు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండారే. నాకంటే వెనకల రక్షింపబడినటువంటి వారు ఆయా పరిచయలో తలాంతులు కలిగి వాడబడుతున్నారే. మరి నా స్థితి ఏమిటి? కొండ ఎక్కేది ఆత్మీయంగా ఎదుగుదలను జ్ఞాపకం చేస్తుంది. ఒక అర్ధగంట ప్రార్థన చేయలేము, ఒక అర్ధగంట ఏకాంతంగా ప్రభుతో గడపలేం, ఒక అర్ధగంట ప్రభువును స్తుతించలేం. ఒక 15 నిమిషాలు చెప్పగలవా? ప్రభుతో నేను గడిపినాను. ఎక్కడ ఆత్మీయంగా ఎదుగుదల? ఎక్కడ ఎదుగుతున్నాం? మూడోది, వారు మత్తయి సువార్త 28:16 వచనం, వారు ఒలీవ కొండకు వెళ్ళిరి. ఆత్మీయంగా ఎదుగుదల. 4 చూద్దామండి. మత్తయి సువార్త 28:17 వచనం అండి. వారు ఆయనను చూచి, చాలండి, ఏం చేసినారంటండి? ఏం చేసినారంట? 4వది ఏం చేసినారు వాళ్ళు? వారు ఆయనను చూచి. ఎవరు కనిపించినారు వారికి? యేసు ప్రభువారు కనిపించినారు. మనం మందిరానికి వస్తే ఎవరు కనిపిస్తున్నారు? మనకు అన్నీ కనిపిస్తున్నాయి, ఆయన కనపడడంలే. ఏది చూడకూడదో అన్నీ చూస్తున్నాం. చెప్పగలవా? ప్రభువును చూస్తున్నాను. వారు ఆయనను చూచి. ఎంత మంచి మాట! మనకు ప్రభువు కనపడడంలే, అన్నీ కనిపిస్తున్నాయి. ఏది చూడకూడదు అది చూస్తున్నాం. ఎవరు పాటలు పాడుతున్నారు, ఎవరు వాక్యం చెప్తున్నారు, ఎవరు కీబోర్డ్ వేస్తున్నారు, ఈ పొద్దు సిస్టర్స్ రిట్రీటు, ఈ పొద్దు యూత్ క్యాంపు, ఎవరు వాడబడతారు, ఇవే కనబడుతున్నాయి. మనం దేవుని ఇంట్లో అడుగు పెట్టేలకు ప్రభువును చూడలేకపోతున్నాం. ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి ప్రభువును చూడలేకపోతున్నాం.
ఈ పొద్దు సండే ఎవరు వస్తున్నారు, ఈ పొద్దు బైబిల్ స్టడీ ఎవరు వాక్యం చెప్తారు, ఎవరు పాటలు పాడినారు, ఇదే. అయితే ఆయనను చూడడంలే. ఇక్కడ రాయబడింది, వారు ఆయనను చూచి. ఎవరైతే ఆయనను చూస్తారో వారికి వాగ్దానం, అందరికీ కాదు. ఆయనను చూచినారు కనుకనే ప్రభు వారికి వాగ్దానం చేస్తున్నాడు. ఆయనను చూడకుండా మిగతా ఏమి చూసినా మన జీవితంలో నష్టమే. ఆయనను చూస్తే మన జీవితంలో ఎంతో క్షేమం ఉంది. ఉదాహరణకు ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తాం, అవ్వ ఏం చూసిందండి? రండి, ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనమండి. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు. చాలండి. ఏం చూసిందండి అవ్వ? చెప్పండి, ఏం చూసింది? ఆ వృక్ష ఫలములు చూసింది. ఎంత నష్టపోయింది? ఈ పొద్దు మనకు కూడా ఎక్కడి నుండి నష్టము? అవ్వను బట్టే కాదా? అవ్వను బట్టే. ఆయనను చూడలే. ఈ స్త్రీ ఏది చూడకూడదు, అవ్వ ఏది చూడకూడదు అది చూసింది, నష్టము. అంత మాత్రమేనా? ఆదికాండము 19వ అధ్యాయము 26వ వచనమండి. అయితే లోతు భార్య వెనుక నుండి తిరిగి చూచి, ఎక్కడ తిరిగి చూసిందండి? వెనక్కి తిరిగి చూసింది. వెనక్కి చూడాలన్నా చూడకూడదా? వెనక్కి చూడకూడదు. అయితే ఏం చూసింది? వెనక్కి చూస్తూ వచ్చింది. తన జీవితంలో ఎంత నష్టము! దేవుడు సెలవిచ్చినాడు, వెనక్కి చూడొద్దు అని చెప్పినాడు. అయితే వెనక్కి చూస్తూ వచ్చింది. ఎంత నష్టపోతూ వచ్చింది. మనం కూడా ప్రభువును చూడడంలే, అన్నీ కనపస్తున్నాయి మనకు, ఆయన తప్పనిచ్చి. యోహాను సువార్త 21వ అధ్యాయము 20వ వచనమండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 20వ వచనమండి. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా, నిన్ను అప్పగించువాడు ఎవడని అడిగిన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను. పేతురు అతని చూచి, ప్రభువా, ఇతని సంగతి ఏమగునని యేసునాడు. ఆమె వెనక్కి చూసి తిరిగి చూసి ఉప్పు స్తంభమైంది. ఇక్కడ ఎవరిని చూస్తున్నాడు? ఎవరిని చూస్తున్నాడు? పేతురు ఎవరిని చూస్తున్నాడు? యేసు ప్రేమించిన శిష్యుడు. 5 పర్యాలు రాయబడతా వచ్చింది యేసు ప్రేమించిన శిష్యుడు అని. ఎవరు ఆయనంటే యోహాను చూస్తూ వచ్చినాడు. ఎందుకు? ప్రభువా, ఇతని సంగతి ఏమి? ప్రభు, నా వెంబడి రండి, నన్ను వెంబడించు అన్నాడు. అది తనకు పని చేయడంలే, వెనక్కి తిరిగి చూస్తున్నాడు. అప్పుడు ఏమన్నాడు యేసు ప్రభువారండి? యేసు, నేను వచ్చే వరకు అది నీకేం పని? నువ్వు వచ్చి నన్ను వెంబడించుము. నేను వచ్చే వరకు అతను ఉండుట నాకు ఇష్టం, అది నీకెందుకు? నువ్వు వచ్చి నన్ను వెంబడించుము. ఎక్కడ చూస్తున్నాం మనము? వెనక్కి తిరిగి చూస్తున్నామా? ఇటుపక్క అటుపక్క చూస్తున్నామా? చూడదాని ఏదో చూస్తున్నామా? ఆయనను చూడు. నిర్గమకాండం మోషే జీవితంలో మనం చూస్తాం. నిర్గమకాండము 2వ అధ్యాయం 12వ వచనమండి. నిర్గమకాండం 2వ అధ్యాయం 12వ వచనం. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడను లేకపోగా ఎంత నష్టపోయినాడండి?
ఊరికి ఇట్లా అట్లా చూసినాడంట మోషే. ఎట్లా చూడాల్సింది? పైకి చూడాల్సింది, ప్రభువును చూడాల్సింది. ప్రభు ఇట్లా జరుగుతుంది ఎట్లా? పైకి చూడాల్సింది. అయితే ఇటు అటు తిరిగి చూసినాడు. ఎంత ఎనిక్కిపోయినాడండి మోషే? చెప్పండి, ఎంత ఎనిక్కిపోయినాడు? సుమారుగా 40 సంవత్సరాలు ఎనిక్కిపోయినాడు. ఆ దెబ్బతో ఐగుప్తుని చంపినాడు. మరుసటి దినం తెలిసింది, ఇశ్రాయేల్ ప్రజల వారు పోట్లాడుకుంటా అంటే అన్నాడు, నిన్న అతన్ని చంపినట్టు నన్నేమన్నా చంపుతావా అన్నాడు. ఒరే ఈ మాట తెలిసింది అనుకున్నాడు. ఏమైనాడు? పారిపోయినాడు. 40 సంవత్సరాలు పారిపోవడం మాత్రమే కాదు, ఎంత భయము తనలో ఆవరించింది. దేవుడు అంటున్నాడు, మోషే నువ్వు రా, నేను తీసుకొని పోతా. అయ్యా నా వల్ల కాదయ్యా, నువ్వు ఎవరిని పంపిస్తావన్నా? ఎందుకు? తనలో భయం ఉంది. అదే పైకి చూసింటే, ప్రభువును చూసింటే, మనం కూడా ఇటు అటు చూస్తున్నాం కాబట్టి రకరకాల భయాలు మనల్ని ఆవరించినాయి. కూర్చొని ఉన్నాం కానీ దేవుని సన్నిధిలో ఎన్ని భయాలు, మనకు చెప్పలేని భయాలు, వర్ణించలేనటువంటి భయాలు. ఆయన వైపు చూసేది నేర్చుకో. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనం అండి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 21వ వచనం అండి. ఏమన్నా? దోపుడు సొమ్ములో ఒక సీనారు మంచి పై వస్త్రమును, 200 తులముల వెండిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని. ఏమైందండి? ఏమైంది? వాటిని ఆశించి చూసి తీసుకుంటూ వచ్చినాడంట. తన జీవితంలో కూడా ఎంత నష్టము, ఏమైపోతూ వచ్చినాడు, ఎంత నష్టము. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలు ప్రజలు ఓటమికి కారణమైంది. అరే చిన్న కొంతమంది పోయి పెద్ద పెద్ద పట్టణాలు జయించినామే, ఏమైంది ఇప్పుడు వారికి అర్థం కాలే. అప్పుడు ప్రార్థన చేస్తున్నారు, అయ్యా మేము ఎందుకు ఓడిపోయినాం. ఒక్క వ్యక్తి ద్వారా ఏమైందండి? ఎంత ఓటమి. మంచి వస్త్రము, శ్రీనారు వస్త్రం చూసినాడంట. నేను అలాగూ చూస్తే నష్టమే. తీర్మానం చేసుకోవాలి, ప్రభా కళ్ళు తెరిస్తే నువ్వు కనపరిచేటట్టు చూడు. నీ ఇంటికి వస్తే ప్రభా నువ్వే కనపరావాలా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 8వ వచనం అండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 8వ వచనం. క్షమించండి, 17వ అధ్యాయము. మత్తయి సువార్త 17వ అధ్యాయము 8వ వచనం అండి. చదవండి. వారు కనులెత్తి చూడగా. ఎందుకండి? వారు కనులెత్తి చూసినారంట. ఎవరు కనపరిచినారు? ఎవరు వీళ్ళు? ఎవరండి వీళ్ళు? మీరంటారు శిష్యులు అని, మీరంటారు ఎవరండి? పేతురు, యాకోబు, యోహాను. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు చెప్పింది కరెక్టే, కానీ అయితే 100% ఇది కరెక్ట్ కాదు. ఎవరయ్యా వీళ్ళు అంటే గన ఆత్మీయంగా కొండ ఎక్కిపోయినటువంటి వారు. 3వ తలంపు మనం చూస్తూ వచ్చినాం. ఆత్మీయంగా కొండ ఎక్కితే మనకు కూడా దేవుడు కనపస్తాడు. యేసు ప్రభువారితో వీరు కొండ ఎక్కినటువంటి వారు. యేసు ప్రభువారితో కొండ ఎక్కిపోయినారు కనుకనే ఆత్మీయ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానం లేకపోయినారు కనుకనే ప్రభువుని చూస్తున్నారు వారు. మనం ఆత్మీయ స్థానంలో ఎక్కడో దిగజారిపోయినటువంటి స్థితిలో మనం ఉన్నాము, ఎక్కడో అడుగున మనం ఉన్నాము కనుక మనకు ప్రభువు కనపరావడంలే. అంతేనా? ఇంకేందుంది వీళ్ళ జీవితంలో? చూడండి దేవుని వాక్యంలో మత్తయి సువార్త 17వ అధ్యాయము
4వ వచనమండి. ప్రభువా నీకిష్టమైతే ఏమన్నారండి? ఏమన్నారు? నీకిష్టమైతే. మా ఇష్టం కాదు నాయనా, నీకిష్టమైతే. మనం ఏమంటాము? కొంత కష్టమే మనకు. ఏమనేది? ప్రభువా నీ ఇష్టమైతే, నీ ఇష్టమైతే. ప్రభువా నాకు ఇది ఇష్టమైంది నాయనా, ప్రభువా నాకు ఇది ఇష్టమైంది, ప్రభువా నాకు ఇది ఇష్టమైంది నాయనా. ఇంకా తెలిసిన వాళ్ళకి కూడా చెప్తాము, అయ్యా దీని కొరకు ప్రార్థన చేయండి, ఇది నాకు ఇష్టము, ఇది నాకు ఇష్టము, ఇది నాకు ఇష్టము. అయితే వారు అంటున్నారు, అయ్యా నీకు ఇష్టమైతే, నీకు ఇష్టం, మా ఇష్టం కాదు, నీకు ఇష్టమైతే. అందుకే వారు ప్రభువును చూస్తూ వచ్చినారు. మన జీవితంలో ఎప్పుడు ఈ మాట అంటే ఆత్మీయంగా ఉన్నతమైన స్థానంలో పోయినప్పుడు మనం ఈ మాట అంటాం, ప్రభువా నీకు ఇష్టమైతే. అంతేనా? తర్వాత చూడండి ఇంకేమైంది. కింద వచ్చినామండి, మత్తయి సువార్త 17వ అధ్యాయము 6వ వచనమండి. శిష్యులు ఈ మాట విని బోర్లబడి ఏమైనారండి? మూడోది ఏమైనారు? బోర్లబడి. ఏమి తెలియజేస్తుంది బోర్లబడము? బోర్లు ఎందుకు పడాలా? ఈ పక్కకు ఆ పక్కకు పడవచ్చు కదా, వెనక్కి ఉండొచ్చు కదా. బోర్లు ఎందుకు పడాలా? బోర్ల పడడం ఏమి తెలియజేస్తుంది అంటే గన పూర్తిగా అప్పగించుకోవడం, సరెండర్ కావడము. ఆయా స్థలాల్లో నర్సలైట్లు పోలీసు వాళ్ళకు కనిపించినప్పుడు వాళ్ళు సరెండర్ అయ్యేటువంటి పరిస్థితి ఏమిటంటే, ఎప్పుడైతే బోర్ల పడితేనే వాళ్ళు అంగీకరిస్తారు, అట్లా పడితే అంగీకరించరు. బోర్ల పడడం ఏమి జ్ఞాపకం చేస్తుందంటే పూర్తిగా దేవునికి సరెండర్ కావడము, ప్రభువుకి అప్పగించుకోవడము. మనం అట్లా పడతాము. కాదు పూర్తిగా వీళ్ళ జీవితంలో మనం చూస్తే గన బోర్ల పడినారు. ఎప్పుడైతే మనం ప్రభువుకి అప్పగించుకుంటామో అప్పుడు దేవుడు మనకు కనపడతాడు. పోలీసు వాళ్ళు ఫైరింగ్ చేసేటప్పుడు మొట్టమొదటిగా గాల్లో ఫైరింగ్ చేస్తారు. ఆ యొక్క చప్పుడు విని ఆ నర్సలైట్లు అయితేనేమి, దొంగలైతేనేమి పూర్తిగా బోర్లబడి అప్పగించుకుంటేనే, లేదంటే తర్వాత మోకాళ్ళ కింద ఫైరింగ్ చేస్తారు. ఆడికైనా వాళ్ళు సరెండర్ కావాలని వీరి జీవితంలో సరెండర్ అయినారు. నేను ఈ రాత్రి ప్రభువుకి అప్పగించుకుంటే ప్రభువే మనకు కనపడతాడు, ఎవరు కనపరారు. చూడండి ఆదికాండము లోతు జీవితంలో మనం చూస్తే 13వ అధ్యాయము, వాళ్ళు కళ్ళెత్తి చూసినప్పుడు ప్రభువు కనపరిచినాడు. ఆదికాండం 13వ అధ్యాయము 9వ వచనం అండి, క్షమించండి 9-10 వచనాలండి. అబ్రహాము లోతుతో చెప్తున్నాడు, ఈ దేశం అంతా నీ ఎదుటుంది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా బొమ్ము. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూసిన. అది ఎట్లా కనిపించింది అంట అండి? సోయారుకు వచ్చే వరకు అదంతా యెహోవా తోట వలె కనిపించింది. ఎవరికండి? లోతుకు. యోహాను సువార్త 17వ అధ్యాయము 1వ వచనమండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి చాలండి. ఇక్కడ దానికి అక్కడ లోతు దానికి ఏం వ్యత్యాసం ఉందండి? ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తున్నాం, లోతు కూడా కళ్ళెత్తి చూసినాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్నాం, యేసు ప్రభువారు కళ్ళెత్తి చూసినాడు. ఏమి దీనికి దానికి వ్యత్యాసము ఏమి అంటే, లోతు కన్నులెత్తి చూసినాడు, కానీ ఏం కన్నులెత్తి చూసినాడండి? తన కన్నులెత్తి చూశాను. యోహాను సువార్త 17వ అధ్యాయంలోకి మనం వస్తే యేసు ప్రభువారి గురించి ఆ మాట రాయబడలే. యేసు కన్నులెత్తి
లోతు జీవితంలో కూడా ఎంతో నష్టపోతూ వచ్చినాడు. రాత్రికాల సమయంలో ప్రభువును చూద్దాం. యేసు ప్రభువారు కళ్ళెత్తి చూసినారు. అంత అధికారం ఉన్నప్పటికీ తండ్రిని చూస్తూ వచ్చినాడు. నీవు నేను కన్నులెత్తితే ఎవరు కనబడుతున్నారు చెప్పగలమా? ప్రభు కనబడుతున్నాడు అని, ప్రభువును చూస్తున్నానని చెప్పగలమా? మత్తయి సువార్త 28:17 శిష్యులు యేసు ప్రభువారిని చూస్తూ వచ్చినాడు. రాత్రి మనం ఎవరిని చూస్తున్నాము? వాళ్ళను వీళ్ళను చూస్తే మన జీవితంలో నష్టమే, వాళ్ళను వీళ్ళను చూస్తే మన జీవితంలో పతనమే, వాళ్ళను వీళ్ళను చూస్తే మన జీవితంలో ఓటమే. అయితే ప్రభువును చూడు. 4 విషయాలు చూస్తూ వచ్చినాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిది, శిష్యులు ఈ వాగ్దానము ఎవరికయ్యా అంటే, ఎవరైతే గలిలయ గుండ్రము అనే ప్రాంతానికి వస్తారో, ఎవరైతే చేత కాదు ప్రభు అంటారో వారికి వాగ్దానం. రెండోది, ఎవరికయ్యా వాగ్దానం అంటే మత్తయి సువార్త 28:16 మనం చూస్తూ వచ్చినాం. ఎవరికండి? దేవుడు చెప్పినటువంటి స్థలములో ఉన్నటువంటి వారికి, ఆజ్ఞాపించినటువంటి స్థలములో ఉన్నటువంటి వారికి. మూడోది మనం చూస్తూ వచ్చినాం 16 కొండకు వెళ్ళిరి. ఆత్మీయ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానము, ఎదుగుదల. దినదినం మన జీవితంలో ఎదుగుతున్నామా? ఎదిగితే వాగ్దానం స్వతంత్రించుకోవచ్చు, లేదంటే కష్టమే. 4వది, ఎవరికయ్యే వాగ్దానం అంటే ఇదే మత్తయి సువార్త 28:17 ఆయనను చూచిరి. ఎవరైతే ఆయనను చూస్తారో వారికి వాగ్దానం. ప్రార్థన చేస్తున్నామండి. ఎంగిల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, ప్రభురక్షకుడిని యేసుక్రీస్తు నామమున మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గత సంవత్సరం యెరూషలేముకు ఇచ్చిన వాగ్దానం జ్ఞాపం చేసుకోవడానికి సహాయపడేందుకే మీ స్తోత్రాలు. ఈ వాగ్దానం మా ప్రభా మీరు మాకు అనుగ్రహించినారు తండ్రి. మీరు ఎంత నమ్మకమైన దేవుడుగా ఉందకే మీ స్తోత్రాలు. మా స్థలములో ఉండి తండ్రి మేము గణపరిచినప్పుడు వాగ్దానం నెరవేరుతుంది. మీరు మాకు ఇచ్చిన స్థానం ఓ ప్రభా మేము గుర్తుపెట్టుకొని ఆ స్థానంలో ఉండి మిమ్మల్ని మయంపరచుటకు సహాయం చేయండి. నమ్మదైన దేవుడుగా, పరిశుద్ధమైన తండ్రిగా మీరు మా కొందకేమీ స్తోత్రాలు ప్రభా. మీరు ఎంతైనా నమ్మకమైన దేవుడు. అన్ని పరిస్థితుల్లో మీ వైపు మేము చూడటానికి సహాయం చేయండి తండ్రి. మీ యొక్క మార్గంలో నడుచుటకు, మేము మీ వైపు చూచుటకు అన్ని విషయాలు సహాయం చేయండి. వాక్యం దీవించండి. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనకు ఆయన బిడ్డలకందరికీ సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. లెక్కాలెన్ని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడ నేనైతిని. లెక్కాలెన్ని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడ నేనైతిని. చక్కా చేసిన నేత్రాలు తెరచి గక్కున నిన్ను చూడనేమో. చక్కా చేసిన నేత్రాలు తెరచి గక్కున నిన్ను చూడనేమో. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫయు నీవే, ఓమేగయు నీవే. అల్ఫయు నీవే, ఓమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు
చిరతమునే నిన్ను చూడా. ప్రేస్ లార్డ్, అందరికీ ప్రేస్ లార్డ్.